అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. ఒక్కసారి సార్తో మాట్లాడి మనకు తెలియని ఎన్నో విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం. సార్, గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రాజధానిగా అమరావతినే నియమించారు. మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కాదు అని ఇంకో దాన్ని అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతినే బిల్ పాస్ కూడా అయిపోయింది, అదే రాజధాని అని. అయితే ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్టర్లందరూ భయపడుతున్న విషయం ఏంటి అంటే, ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, మళ్ళీ ఒకవేళ జగన్ ప్రభుత్వం వచ్చేదంటే ఏమవుతుంది, ఈ డెవలపింగ్ థింగ్స్ అన్ని జరుగుతాయా లేదా అన్న భయంలో ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఏమంటారు, నిజంగా అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా అమరావతిలో లేదా? రియల్ ఎస్టేట్ ఎప్పుడైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కాకపోతే అన్ఫార్చునేట్ మన ఏపీ తెలంగాణ విడిపోయిన తర్వాత కొద్దిగా అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. సో చంద్రబాబు గారు అమరావతికి ఒక రీజన్తో క్యాపిటల్ చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే అమరావతి ఏదైనా జాగా క్యాపిటల్ అవ్వాలంటే దానికి విస్తీర్ణ భూమి ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఫెసిలిటీస్ ఉండాలి. అన్ఫార్చునేట్లీ చంద్రబాబు నాయుడు ఫస్ట్ టర్మ్ అయిపోయేలోపు అమరావతి ఫామ్ అవ్వాలి. సో రెండో ప్రభుత్వం, నెక్స్ట్ ప్రభుత్వం వచ్చాక ఏం చేశారు, ఇది కాదు వైజాగ్, ఇది అది 3 భాగాలుగా చెప్పారు. అయితే రైతు దాదాపు 500 రోజులు, సో మెనీ ఇయర్స్ ఫైట్ చేశారు. చాలామంది ఉపవాసాలు, పట్టుదల ఇవన్నీ ఉన్నాయి. సో ఫైనల్గా థర్డ్ టర్మ్లో ఈ అమరావతిని మళ్ళీ క్యాపిటల్గానే ప్రపోజ్ చేశారు. అయితే మా సార్ చెప్తుంటాడు అప్పుడు ఏంటంటే, యూ అఫోర్డ్ టు మేక్ మిస్టేక్ బట్ డోంట్ రిపీట్ ద మిస్టేక్. కాదన్నా ఫెయిల్ అవ్వాలి. ఏ మనిషి పడిపోవాల్సిందే, కింద పడాల్సిందే, తోలాల్సిందే, మళ్ళీ లేగాల్సిందే. ఎవ్వరూ పైకి కంటిన్యూ లేచి ఉంటారు, పడిపోయారు. ఇక్కడ కూడా నేనేమంటే, చంద్రబాబు గారు రెండోసారి సీఎం అయినప్పుడు ఒక ప్రికాషనరీ మెజర్ అంటే, ఈసారి అమరావతిని చట్టబద్ధంగా ప్రొటెక్ట్ చేయాలి. ఎవరు వచ్చినా, జగన్ గారు వచ్చినా, బీజేపీ వచ్చినా, ఎనీ పొలిటికల్ పార్టీ వచ్చినా అమరావతిని బిల్లు అమెండ్మెంట్ రీసెంట్గా పాస్ చేయించారు. అంటే అమరావతిని ఇంక క్యాపిటల్గా కాదు అని ఎవరు చెప్పలేరు. సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కూడా 15,000 కోట్లు డిక్లేర్ చేశారు. రానున్న మిగతా చాలామంది అంబానీ, అదానీ అందరూ ఫారెన్ కంపెనీస్ అన్నీ కూడా వస్తున్నాయి. సో ఒక్కడ మీకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అమరావతి మారదు, అయితే ఇన్వెస్ట్ చేయలేదు. ఇంతకుముందు ఏమైందంటే, ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ అంతా పోయింది. పక్క రాష్ట్రాలకి, పక్క సిటీలకి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు, కొంతమంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. సో కొంతమేరకు పాజిటివ్ పాయింటే. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఇమీడియట్ రిటర్న్స్ వస్తాయనేది క్వశ్చన్ మార్క్, బిగ్ డాలర్ క్వశ్చన్ అది. ఎందుకంటే ఇప్పుడు జో దిక్తా హై ఓ బిక్తా హై అంటాం. అంటే ఏదైతే కనిపిస్తుందో అదే నమ్ముతారు. నేను ఇది చేస్తాను, నేను అది చేస్తా, తోపుతో అని అంటే ఎవరు నమ్మరు. ఇప్పుడు ఏమైందంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫేజ్ 1 డెవలప్ అవుతుంది. కనెక్టివిటీ కానీ, మెట్రో కానీ, ఇవన్నీ కూడా వర్క్, రోడ్డు కానీ, ఫ్లైఓవర్స్ కానీ, హైవేస్ కానీ, ఆఫీస్ బిల్డింగ్ కానీ, గవర్నమెంట్ బిల్డింగ్ కానీ, హైకోర్టు కానీ, ఇవన్నీ కూడా రెడీ అవుతున్నాయి. రెడీ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. సో ఇప్పుడు అమరావతిలో లేదా అమరావతి చుట్టూ 30-40 కిలోమీటర్లు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ లాభాల కొరకు కొద్దిగా ఆగవచ్చు, వేచి ఉంటుంది. తెలంగాణలో చూసుకుంటే ఆ పరిస్థితి వేరు. తెలంగాణలో కూడా నెక్స్ట్ ఎవరు వస్తారో అని అడుగుతున్నారు, అక్కడ ఎవరు వస్తారని అడుగుతున్నారు. ఇప్పుడు ఏమైంది, సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ఏం చేశారంటే, ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు పెంచుతున్నారు 50%. సో దానివల్ల సౌత్ ఇంకా వీక్ అయిపోతుంది. ఇప్పుడు మేజర్ బీజేపీ ఉంది, 2-3 రెట్లు కాంగ్రెస్ ఉంది. నార్త్లో యూపీ, బీహార్ అన్ని ఎక్కువ సీట్లు మనకంట. మనకు 117 ఉన్నాయి, సగం పెరిగిపోతాయి. ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు. ఇన్వెస్ట్ చేయొచ్చు. కంపేర్ టు ఆంధ్ర, తెలంగాణ ఒక అన్ని ముందుంది, ఒక ముందంజలోనే కొద్దిగా ఉంది. సో ఏ ఏరియాస్లో చేయాలంటే అన్ని ఏరియాస్ గ్రోత్ కారిడార్, ఓఆర్ఆర్కి RRRకి మధ్యన ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా ప్రస్తుతం అయితే బెంగళూరు హైవే, ముంబై హైవే కొద్దిగా, ముంబై హైవేలో ఆర్గానిక్ గ్రోత్, బెంగళూరు హైవేలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెరిగిపోయింది. లాంగెస్ట్ హైవే ఇండియాలో, భారతదేశం 2 భాగాలుగా విభజించేది బెంగళూరు హైవే. దానికి వేరే అదర్ కంట్రీస్ కూడా ఫండ్స్ వస్తున్నాయి. 12 లేన్ హైవే చేస్తున్నారు. అంటే ఓఆర్ఆర్ దగ్గర, ఎయిర్పోర్ట్ దగ్గర, ఇండస్ట్రియల్ ఏరియా, చిన్నజీఆర్ ఆశ్రమం, కనా, శాంతివనం, కొల్లపల్లి రీసెర్చ్, మేకగూడ, కొత్తూరు, నందిగామ, బాలన అన్నీ కూడా ఇండస్ట్రియల్. ప్లస్ కనెక్టివిటీ బాగుంది. ఇక్కడ పెట్టుకునే వాళ్ళకి ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ అంటే అక్కడ అవుతుంది. సో
అయితే ఎక్కడ కొనుక్కోవాలి ఏ ఏరియాలో స్పెసిఫిక్గా మనం తక్కువ టైంలో చెప్పలేము కాబట్టి ఇంట్రెస్ట్ మనం సంప్రదిస్తే వాళ్ళు చెప్తాము. ఒకవేళ లాభం కోసం ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం తెలంగాణలోనే చేయొచ్చు అంతే. రెండిట్లో చేసి తెలంగాణ కొద్దిగా ఫాస్ట్ ఉంటుంది. తెలంగాణ కూడా కన్ఫ్యూజన్ ఉంది. మనం అనుకున్న మేనిఫెస్టోలో చెప్పినది జరగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇట్లా రెండింటి కంపేర్ చేసి ఒక 10% ఇదే ఎక్కువ అని చెప్తున్నాయి. ఇక్కడ ఆల్రెడీ ట్రాక్ సెట్ అయింది. అక్కడ ట్రాక్ సెట్ చేస్తున్నారు. ట్రెండ్ సెట్ చేయడం వేరు, ట్రెండ్ ఫాలో చేయడం వేరు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అక్కడ ఉంది. బట్ అదర్ బోత్ ది ప్లేసెస్ యూ కెన్ ఇన్వెస్ట్. సో ఇప్పుడు తెలంగాణలో అయినా సరే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్? ఆల్రెడీ చెప్పారు కదా, గ్రోత్ కారిడార్ ఓవరాల్ డెవలప్మెంట్ మొత్తం 10-12 శాటిలైట్ టౌన్షిప్స్ వస్తాయి. ఒకసారి టౌన్షిప్ వచ్చింటే మిగతా ఇడ్లీలు, హోటళ్ళు, పెట్రోల్ పంపు, బ్యాంకులు అన్నీ డెవలప్ అయిపోతాయి. అక్కడ మెయిన్ మంచి లీగల్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసుకుంటారు. అక్కడ చాలామంది ఫెయిల్ లేదు అక్కడ. సో రియల్ ట్రాన్సాక్షన్లో నేను చేసే పని ఏంటంటే సరైన గైడెన్స్, 30 years ఎక్స్పీరియన్స్, 30,000 బయర్స్ నేను గైడ్ చేసాను. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ మీరు వస్తే రేపు మీరు కొనుక్కోవాలంటే మీకు కూడా మంచి సజెషన్, మంచి లొకేషన్, మంచి బిల్డర్, మంచి ఏరియా, మంచి డెవలప్మెంట్. సో 4 to 5 years డెఫినెట్గా డబుల్ అయ్యే లొకేషన్ మాత్రం చూపిస్తాం. అన్ని స్టాచ్యూట్, గవర్నమెంట్ పర్మిషన్స్, డిటీసీ, ఇల్లీగల్ ప్రాపర్టీస్, ప్రీ లాంచ్ ప్రాపర్టీస్ మనం సజెస్ట్ చేయాలి. ఎవరికైనా పెట్టుకోవాలంటే ఇక్కడ రండి, డెఫినెట్గా వీళ్ళు హెల్ప్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.